శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీకి జై. శరచంద్రికలు 5వ భాగం. ఆచారాలు సాంప్రదాయాలు. భక్తుడు: గురువుగారు, పూజ అంటే ఏమిటి? గురువుగారు: మీ ప్రేమను వ్యక్తం చేయడానికి మీరు చేసే పని ఏదైనా సరే, అదే పూజ, అదే ఆరాధన. భక్తుడు: గురువుగారు, నేను ఈ మధ్య మా దేశానికి ఇంటికి వెళ్ళినప్పుడు మా చిన్నతనంలో నేను మా కుటుంబంతో కలిసి వెళ్ళే ప్రార్థనా మందిరానికి, సినేగాగ్, యూదుల ప్రార్థనా స్థలం వెళ్ళాను. అక్కడ జరిగే పూజా కార్యక్రమాలలో ప్రేమ లోపించినట్లుగా నాకు అనిపించింది. కొంతమంది ఆ పూజా విధులను ఒక తంతులాగా ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. గురువుగారు: కాలక్రమంలో బాహ్యాచార వ్యవహారాలు అలా మారిపోతాయి. కేవలం ఒక యూదు సాంప్రదాయంలోనే కాదు, అన్ని మతాలలోనూ ఇది జరుగుతుంది. ఈ ఆచార వ్యవహారాలు ప్రారంభంలో అర్థవంతంగా ఉండేవి, కానీ కాలక్రమేణా వాటి అర్థం లుప్తమై కేవలం యాంత్రికంగా, నిర్జీవంగా మారిపోయాయి. వాటిలో జవసత్వాలు నింపడానికి మహాత్ములు ఉద్భవిస్తారు. నేను వచ్చింది సనాతన ధర్మాన్ని ధ్వంసం చేయడానికి కాదు, దానిని పరిపూర్ణం చెయ్యడానికే అని యేసుక్రీస్తు ప్రకటించింది దీని గురించే. యూదు సాంప్రదాయాన్ని యేసుక్రీస్తు వ్యతిరేకించలేదు. ఆ సాంప్రదాయం కేవలం తంతులాగా మారింది కాబట్టి దానిని ప్రేమతో నింపి అర్థవంతంగా మార్చాలని ఆయన అనుకున్నారు. దాంతో క్రైస్తవ మతం అనే మరో మత సాంప్రదాయం మొదలయ్యింది. కొంతకాలానికి అది కూడా తంతులతో నిండిపోయింది. కాలానుగుణంగా ఈ సాంప్రదాయాలను తిరిగి పునరుజ్జీవింపజేయడానికి మహాత్ములు ఉద్భవించారు. ఇది ఇలా కొనసాగుతూనే ఉంది. భారతదేశంలో కూడా ఇలానే జరిగింది. వేద సాంప్రదాయం పూర్తిగా కర్మకాండతో నిండిపోయినప్పుడు బుద్ధుడు, మహావీరుడు అవతరించారు. తర్వాత శంకరులు, రామానుజులు రావడం జరిగింది. ఆ తర్వాత సంస్కరించవలసిన అవసరం కలిగినప్పుడు గోరఖ్నాథ్ సాంప్రదాయానికి చెందిన మహాత్ముల ఆగమనం జరిగింది. ఇప్పుడు సాయిబాబా వచ్చారు. కొంతకాలం తర్వాత సాయి సాంప్రదాయం కూడా ఆచారకాండతో నిండిపోతుంది. దానిలో ఏం సందేహం లేదు. అప్పుడు మరో రూపం అవతరించి ఆ సాంప్రదాయాన్ని పునరుద్ధరిస్తుంది. ఇదే చారిత్రక గమనం. పూజా విధులు అర్ధరహితంగా, కేవలం యాంత్రికంగా మారితే అప్పుడు మీరు వాటిని వదిలిపెట్టేయవచ్చు. అయినప్పటికీ కొన్నిసార్లు వాటిని తిరిగి తిరిగి చేస్తూ పోతే అవి మీలో ప్రేమను ప్రేరేపించవచ్చు. మీలో ఆ ప్రేరణను జాగృతం చేసుకునేటందుకు మీకిక వేరే మార్గమే లేకపోతే ఆ ప్రేమను పెంపొందించుకోవడానికి చివరిగా మీరు ఈ పూజా విధులను ఆశ్రయించవచ్చు. భక్తుడు: ఈ పూజా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కలిగే భావోద్వేగం ప్రతిసారి క్రొత్తగానే ఉంటుందా? గురువుగారు: మీలో ఆ భావోద్వేగం కలిగినప్పుడు దానికి మీ ప్రతిస్పందన క్రొత్తగానే ఉంటుంది. ఆ పూజా విధి మొట్టమొదట ఏ భావోద్వేగాన్ని వ్యతిరేకించడానికి ఉపయోగపడిందో సరిగ్గా అలాంటి ప్రతిస్పందనే మీలో కలగాల్సిన అవసరం లేదు. ఒక సంగీతకారుడు ప్రేమలో వైఫల్యం చెందాక ఒక రాగాన్ని స్వరపరిచాడనుకుందాం. అది విషాదభరితంగా ఉంటుంది. మీరు ఆ రాగాన్ని వింటున్నప్పుడు మీకు విషాదకరమైన భావనలు కలగవచ్చు. కానీ అది ప్రేమ వైఫల్యం వలన కలిగే విషాదానుభూతి కాకపోవచ్చు. గతంలో మీకు కలిగిన బాధాకరమైన అనుభవాలు, ఉదాహరణకు మీరు కోల్పోయిన స్నేహితులు లేక బంధువులకు సంబంధించిన విషయాలు మీ మనసుకి వస్తాయి. ఇది మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే నిజమైన పూజకు గల అర్థాన్ని మీరు అవగతం చేసుకోగలరు.
అప్పుడు మీరు ఈ పూజా కార్యక్రమాలను కేవలం సాంప్రదాయపు వింత పోకడలుగా చూడటం మానుకుంటారు. భక్తుడు: కొన్నిసార్లు సాష్టాంగ నమస్కారం చేయడానికి నాకు మనస్కరించదు, కానీ బలవంతంగా చేస్తాను. అలా సాష్టాంగ నమస్కారం చెయ్యడం ద్వారా నాకు అంతకుముందు నా అనుభవంలో లేని ఒక విషయాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి అనుకుంటాను. సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత నేను దానిని సరి అయిన భావంతో చెయ్యడం లేదనిపించి తప్పు చేశానన్న భావన కలుగుతుంది. గురువుగారు: ఇది అలాగే ఉంటుంది. ఇంతకుముందు నేను మాట్లాడింది దీని గురించి. ఆచార విధుల వెనక గల సూత్రాన్ని మీరు అర్థం చేసుకుంటే ఇక మీకు అటువంటి అపరాధ భావం కలగదు. మీలో ఒక భావోద్వేగాన్ని పెంపొందించుకోవాలనుకుంటే మీరు దానిని వ్యక్తం చేయాలి. మీకు భక్తి పట్ల ఆసక్తి లేకపోతే లేదా మీరు మీ ప్రేమను వ్యక్తం చెయ్యాలనుకోకపోతే మీరు దాని గురించి బాధపడవలసిన అవసరం లేదు. మీరు ఆరాధించే రూపం ముందు సాష్టాంగ పడాల్సిన అవసరం లేదు. అలా కాకుండా మీరు ఆ రూపాన్ని ప్రేమించాలనుకుంటే, మీ ప్రేమను పెంచుకోవాలనుకుంటే సాష్టాంగ నమస్కారాలు మొదలైనవి మీకు ఆసరాగా మారుతాయి. అప్పుడు వాటికి కాస్తైనా అర్థముంటుంది. అలా కాకపోతే ఏ పూజైనా, ఏ ఆచారమైనా, అది ఎలాంటిదైనా కానివ్వండి, అది నిరర్ధకం. భక్తుడు: అంటే ఆచారం అనేది మనకు ఆ అనుభవం రావడానికి దోహదం చేస్తుందంటారా గురువుగారు? గురువుగారు: అవును, దోహదం చెయ్యవచ్చు. ఉదాహరణకు మనకు ఒకరి పట్ల భక్తిపూర్వకమైన ప్రేమ అనుభవమై మనం ప్రేమ భావాన్ని కోల్పోయే స్థితికి చేరుకున్నామనుకున్నప్పుడు కొన్నిసార్లు ఒక పూజా విధి మనకు ఆ ప్రేమ భావాన్ని నిలుపుకోవడానికి తోడ్పడవచ్చు. కానీ మనం కేవలం అదే పూజా విధిని మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ పోతే అది తంతుగా మారుతుంది. అలా అయినప్పుడు మన అనుభవాన్ని నిలబెట్టుకోవడం కన్నా కోల్పోయే ప్రమాదమే ఎక్కువగా ఉంటుంది. అందుకనే నేను పూజా విధులను గురించి పెద్దగా పట్టించుకోను, కానీ వాటిని చెయ్యడానికి అభ్యంతరం పెట్టను. వాటి స్థానం వాటికుంది, వాటి పాత్ర వాటికుంది, వాటి ప్రయోజనం వాటికుంది. వాటిని మనం ఇలానే చూడాలి. కొన్నిసార్లు మనం చేసే పనులు మనకు ఆనందాన్నిస్తాయి, మన ప్రేమను పెంపొందేలా చేస్తాయి. తర్వాత మనకెప్పుడైనా అటువంటి ప్రేమానుభూతి కలగనప్పుడు అంతకుముందు చేసిన పనులు తిరిగి చేస్తే మనకు ఆ ఆనందం, ప్రేమ అనుభవం అవుతాయేమో అని మనసుకు అనిపిస్తుంది. కొన్నిసార్లు అలా చేయడం ఉపకరిస్తుంది కూడా. అవి శాస్త్రీయ గ్రంథాలలో లేనటువంటి మన సొంత పూజా విధులు. ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ పద్ధతులు ఉంటాయి. నాకు నా పద్ధతులు ఉన్నాయి. భక్తుడు: అంటే అలా అయితే మనం సాధన చేయడానికి అవకాశం ఉంది కదా గురువుగారు? గురువుగారు: నేను దానిని సాధన అనను. మీరు దానిని సాధన అంటామంటే నాకేమీ అభ్యంతరం లేదు. నిజానికి అది మీ ప్రేమకు వ్యక్తీకరణ. మీకు ఆ అనుభవం మళ్ళీ కావాలంటే అది పొందేందుకు తదనుగుణంగా ప్రయత్నిస్తారు. ఇలా చెయ్యడానికి ఫలానా పద్ధతి మంచిదని, దానిని చెయ్యడం ద్వారా ఫలానా అనుభవం వస్తుందనే సిద్ధాంతానికి, భావనకు తేడా ఉంటుంది. ఏదైనా మంత్రాన్ని మళ్ళీ మళ్ళీ వల్లివేయటం వలన ఆ అనుభవం వస్తుందని అనుకోవడం అర్ధరహితం. మీరు ఆ మంత్రంతో అర్థవంతమైన పద్ధతిలో అనుసంధానమైతే అప్పుడు దానికి అర్థం ఉంటుంది. మనం ఆచారాలుగా భావించే కొన్నిటిని సామాజిక జీవనం మనకు అందిస్తుంది. ఉదాహరణకు మనం ఒక ఆలయానికి వెళ్తే అక్కడ దైవాన్ని పూజించడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. మనం వాటిని అనుసరిస్తాం. అటువంటి వాటి వల్ల నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. భక్తుడు: మేము ఏదైనా ఒక ప్రత్యేకమైన ఆరాధనా పద్ధతిని అనుసరించాలా? గురువుగారు: నాకు ఎటువంటి ఆరాధనా పద్ధతి లేదు.
నా పద్ధతి ప్రేమను వ్యక్తం చెయ్యడమే. నేను హిందూ ఆగమ శాస్త్రాల గురించి ప్రవచనాలు ఇవ్వాలనుకోవడం లేదు. అది నా పద్ధతి కాదు. శాస్త్రోక్తంగా జరిగే పూజలతో, ఆరాధనలతో నాకెటువంటి ఇబ్బంది లేదు. అలా చెయ్యడం తప్పేమీ కాదు. కానీ అవి అంత అవసరం కాదు. పూజించడానికి చాలా రకాలైన మార్గాలున్నాయి. సహజంగా, స్వాభావికంగా మీ మనసుకు వచ్చిన వ్యక్తీకరణను మీరు ఉపయోగించుకోవచ్చు. భక్తుడు: అవి సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఉండాలి కదా గురువుగారు. అది సంస్కృతికి సంబంధించిన ప్రశ్న కాదు. మనం ఎక్కడున్నామో ఆ సమాజపు పద్ధతులకు విరుద్ధంగా లేకుండా సామాజిక స్పృహతో ఉండడానికి సంబంధించిన విషయం. మీరు మీ మీ దేశాలలో ఉన్నప్పటికీ మీరు ఒక పద్ధతికి కట్టుబడే నడుచుకోవాలి. అయినా మీరిక్కడికొచ్చింది ఆచారకాండను నేర్చుకోవడానికో, ప్రేమను వ్యక్తం చేసే పద్ధతులను గురించి తెలుసుకోవడానికో కాదు. మీరిక్కడికి వచ్చింది ప్రేమను అనుభవంలోకి తెచ్చుకోవడానికి. ముందు ప్రేమను కలిగి ఉండండి. తర్వాత దానిని ఎలా వ్యక్తం చేయాలో ఆలోచిద్దాం. భక్తుడు: గురువుగారు, పాశ్చాత్యులమైన మేము చాలా తప్పులు చేస్తాము. దానివల్ల కొన్నిసార్లు భారతీయుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఉదాహరణకు, గురువు లేదా దేవతామూర్తి వైపు పాదాలు పెట్టడం వంటి వాటిని ఇక్కడ ఎందుకు తప్పుగా భావిస్తారు? గురువుగారు: ఒకసారి ఆలోచించండి. మన శరీరానికి పాదాలు అధోభాగంలో ఉంటాయి. ఎప్పుడూ మురికిని తాకుతూ ఉంటాయి. మన శరీరంలోని అధమమైన భాగాలను ఒక పూజనీయమైన వారి వైపు ఉంచడం గౌరవప్రదం కాదు. మన శరీరంలో అన్నిటికన్నా ముఖ్యమైన భాగం ఏమిటి? మన తల. మీరు ఒక కాలు లేకపోయినా బ్రతకవచ్చు, ఒక చెయ్యి లేకపోయినా బ్రతకవచ్చు. కానీ మీరు తల లేకపోతే బ్రతకలేరు. గురువుగారు నవ్వుతూ: అది అన్నిటికన్నా ముఖ్యమైన భాగం. మీరు ఒక మహాత్ముని పట్ల గౌరవ భావాన్ని తెలియజేయాలి అనుకున్నప్పుడు మీ శరీరంలోని అత్యంత ముఖ్యమైన భాగంతో ఆయన దేహం యొక్క అధోభాగాన్ని, అంటే ఆయన పాదాలను స్పృశిస్తారు. నేను మీ దేహం యొక్క అధోభాగంతో కూడా సమానం కాదు. నేను మీకు అర్పించగలిగిన ముఖ్యమైనది ఇదే. ఇలా చెయ్యడం మనలోని గౌరవ భావాన్ని, వినయాన్ని తెలియజేస్తుంది. దీనివల్ల ఆ మహాత్ముని గొప్పతనం మనకు అనుభవం అవుతుంది. అందువల్లే సాష్టాంగ ప్రణామం చేసి నుదిటితో మహాత్ముల పాదాలను స్పృశించడమనే ఆచారం ఏర్పడింది. ఆంగ్లంలో కూడా మీరు టు బి ఎట్ సమ్ వన్స్ ఫీట్, అతని పాదాల దగ్గర ఉండటం అని అంటూ ఉంటారు కదా. నేను ఈ విషయాన్ని నా గురువు పాదాల వద్ద నేర్చుకున్నాను, లేదా నా సమస్తాన్ని ఆమె పాదాల వద్ద ఉంచాను అంటారు. అంటే దాని అర్థం నీకున్న సమస్తాన్ని ఆమెకు సమర్పించావు అని, లేదా నువ్వు ఆమె ఆధీనములో ఉన్నావు అని. ఏ ఆచార వ్యవహారాన్నైనా, ఏ మతములోనైనా అది సాంప్రదాయబద్ధంగా వస్తుంది కాబట్టి అనుసరించవద్దు. అది ఒకవేళ మీ ప్రేమను సరిగ్గా వ్యక్తం చేస్తూ ఉంటే దానిని ఉపయోగపెట్టుకోండి. అప్పుడు అది అర్థవంతమైన ఆచారం అవుతుంది. ప్రతి సమాజానికి దానికే ప్రత్యేకమైన కొన్ని వ్యక్తీకరణలు ఉంటాయి. ప్రజలు వాటి మధ్యనే పెరిగి పెద్దవాళ్ళవుతారు. వాళ్లలో ప్రేమోద్వేగాలు జాగృతమైనప్పుడు ఆ పూజా విధులు వారి ప్రేమను వ్యక్తం చేయడానికి సాధనలుగా మారుతాయి. క్రొత్త పద్ధతులు చాలా సందర్భాలలో అంత త్వరగా దొరకవు. అందువలన వారు తమ చుట్టూ ఉన్న వాతావరణం నుండి తమకు ముందే తెలిసిన పద్ధతులను ఉపయోగపెట్టుకుంటారు. ఒక రకంగా చూస్తే అది మంచిదే. ఎందుకంటే మనసు రకరకాల నూతన వ్యక్తీకరణల కోసం వెతుక్కోనక్కర్లేదు. ఉదాహరణకు, నా దగ్గర కొంతమందికి ప్రేమ అనుభవం అవుతుంది. వారు దానిని వ్యక్తం చెయ్యాలనుకుంటారు. వాళ్ళు ఎలా వ్యక్తం చేస్తారు? భారతీయ సంస్కృతిలో నమస్కరించమని, పాదాలను స్పృశించమని చెప్తారు.
అంతకుముందు వాళ్ళు దేవాలయములో లేదా ఇంటి దగ్గర అలా చేసి ఉండవచ్చు. కానీ అప్పుడు వారికి ఎటువంటి భావోద్వేగం లేదు. ఇప్పుడు ఇక్కడ ప్రేమతో చేస్తారు. వాళ్ళు వారికి తెలిసిన పాత పద్ధతులను ఉపయోగపెట్టుకొని వాళ్ళ ప్రేమను వాటి ద్వారా వ్యక్తం చెయ్యవచ్చు. భక్తుడు: గురువుగారు, ఒక్కసారి మీరు బాబాను గుర్తుపెట్టుకుంటే చాలు అని చెప్పడం నేను విన్నాను. నిజంగా బాబాను గుర్తుపెట్టుకుంటే సరిపోతుందా? గురువుగారు: బాబాను గుర్తుపెట్టుకుంటే సరిపోతుందా అని మీరడిగిన ప్రశ్నే మీ అవగాహనను తెలియజేస్తుంది. కేవలం అది సరిపోతుందా అని అడుగుతున్నారు. ముందు మీరు చేసి తర్వాత చెప్పండి. ముందు సరిపోయినంత చెయ్యండి. గురువుగారు నవ్వుతూ, బాబాను గుర్తుపెట్టుకోవడం అదేదో అంత సులభమైనట్లు, ఆ ఒక్క సాధన సరిపోతుందా అంటారు. చేసి చూడండి. ఒకవేళ అది సరిపోకపోతే నేను చెప్తాను, నా దృష్టిలో బాబాను గుర్తుపెట్టుకుంటే చాలు. భక్తుడు: అలా అయితే భక్తులకు ఇన్ని రకాల సాధనలు ఎందుకు ఇవ్వబడ్డాయి? గురువుగారు: నేను బాబాను గుర్తుపెట్టుకోండి అని చెప్తే అందరూ దానిని రకరకాలుగా చేస్తారు. తత్ఫలితంగా బాబాను గుర్తుపెట్టుకోవడానికి కొన్ని పద్ధతులు, పూజా విధానాలు లేక అభ్యాసాలు తయారవుతాయి. ఒక రకంగా అవన్నీ సాధనలు. కానీ ఒకసారి ఆ ప్రేమ, జిజ్ఞాస అవసరము లేకపోతే మనం చేసే సాధనలు మన భావోద్వేగాలను స్పృశించలేకపోతే ఆ సాధన జవసత్వాలు కోల్పోతుంది. భక్తుడు: అంటే అన్ని సాధనలు బాబాను గుర్తుపెట్టుకోవడానికేనన్నమాట. గురువుగారు: నిజానికి అవన్నీ ఉండేది అందుకే. 2 రకాలైన సాధనలు ఉంటాయి. ఒక రకమైన సాధన అస్సలు సాధనలాగే కనిపించదు. ఉదాహరణకు, ఇక్కడ మీరు ఎలా ఉంటున్నారో చూడడానికి మీ దేశం నుండి మీ కుటుంబం ఇక్కడికి వచ్చిందనుకోండి. వాళ్ళు మీరు ప్రతిరోజు ఉదయం ఇక్కడికి వచ్చి పాత్రలు శుభ్రం చేయటం, ఇల్లు చిమ్మడాన్ని చూస్తారు. వాళ్ళు మిమ్మల్ని ఇదేనా నువ్వు చేసే సాధన అని అడుగుతారు. మీరు దానికేం సమాధానం చెప్తారు? అది సాధన కాదు. మరి కానప్పుడు అదేమిటి? మీరింట్లో చిమ్ముకోవడానికి, ఇక్కడ చిమ్మడానికి తేడా ఏమిటి? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దగ్గర అనుసంధానం కనెక్ట్ అవుతారు. రకరకాల సాధనలు వాళ్ళు అలా దగ్గర అనుసంధానం కావడం కోసమే ఏర్పడ్డాయి. కానీ బాహ్యంగా కనిపించే ఇలాంటి స్థూలమైన చర్యలే ముఖ్యమనిపించినప్పుడు అందులోని స్ఫూర్తి పోతుంది. ఎవరైనా ఒక క్రొత్త వ్యక్తి వస్తుంది. ఓ, ఇక్కడ గురువుగారి దగ్గర పాత్రలు శుభ్రం చేయడం ప్రధానమైన సాధన అనుకుంటుంది. తర్వాత ఆమె నేను కూడా వచ్చి పాత్రలు శుభ్రం చేయవచ్చా అని అడుగుతుంది. అప్పుడు ఎవరో ఆమెకు ఈ పని క్రొత్త కాబట్టి ముందుగా ఎవరైనా అనుభవం ఉన్న వారి వద్ద సహాయకురాలిగా చేరితే మంచిది అని చెబుతారు. కాబట్టి ఆమెకది సాధన అవుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా కొంతమంది వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక ఆశ్రమాన్ని ప్రారంభించి గురువుగారు ఇల్లు చిమ్మడం, పాత్రలు శుభ్రపరచడం గురించి చెప్పారు. ఇదే జ్ఞానానికి మార్గం అంటారు. ఆ తర్వాత వారు ధ్యానం కోసం ఒక హాలుని నిర్మించి అందులో పాత్రలు, చీపుర్లు ఉంచుతారు. గురువుగారు నవ్వుతూ, అక్కడకు అందరూ వచ్చి చీపుర్లు తీసుకొని 1-2 గంటలు చిమ్ముతుంటారు. అది ఓ సాధన. అప్పుడు చీపురు సాధనలు, పద్ధతులు ప్రపంచమంతా వ్యాపిస్తాయి. ఓ, గురువుగారు ఆత్మసాక్షాత్కారానికి క్రొత్త మార్గాన్ని కనిపెట్టారు అంటారు. అదలా కొనసాగి చీపురు మనకు చిహ్నంగా, మన గుర్తుగా మారుతుంది. అందరూ చీపురు బ్యాడ్జీని పెట్టుకుంటారు. ఇలాంటివి నిజంగానే జరిగాయి. ఇవి ప్రతి మతంలోనూ జరిగాయి. నేను ఊరికే సరదాకి చెప్పడం లేదు. మీరిప్పుడు చూస్తున్న చాలా మతాలలోని సాధనలు ఇలాగే మొదలయ్యాయి. గతంలో ఎప్పుడో జ్ఞానులైన మహాత్ములెవరో తమ శిష్యుణ్ణి అతడు తన ప్రేమను వ్యక్తం చేయడానికి, ఆ మహాత్మునితో అనుసంధానం కావడానికి ఫలానా విధంగా చెయ్యమని సూచించి ఉంటారు. తర్వాత కాలంలో దానిని అందరూ చెయ్యడం మొదలు పెడతారు.
ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు అవే సాధనలుగా మారుతాయి. భక్తుడు: గురువుగారు, నిన్న మీరన్న మాటలు నేను సరిగా అర్థం చేసుకున్నానో లేదో నాకు తెలియడం లేదు. మీరు సద్గురువుతో మా అనుబంధం గురించి చెబుతున్నప్పుడు ఇలాంటి అనుబంధాన్ని కోరుకోవడమే సద్గురువుతో సన్నిహితంగా ఉన్నామనడానికి నిదర్శనం అని చెప్పారా? గురువుగారు: అలాంటి కోరిక ఉండడమే సాన్నిహిత్యం. మీ కోరిక స్తబ్దంగా ఉండదు, అది చాలా క్రియాశీలంగా ఉంటుంది. ఆ కోరిక ఏదో ఒక క్రియా రూపంలో వ్యక్తం కావడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుంది. కాబట్టి సద్గురువు సాన్నిహిత్యం కోసం రకరకాల మార్గాలలో ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. మీరు ఇలాంటి సాన్నిహిత్యం కోసం తిరిగి తిరిగి ప్రయత్నిస్తూ ఉంటే అది కొంతకాలానికి ఒక పూజా విధిగా మారుతుంది. ఈ పూజా విధులనే సద్గురువుతో ఉండే సాన్నిహిత్యంగా భ్రమించడం జరుగుతుంది. ఉదాహరణకు, మీరు ప్రతిరోజు షిరిడీకి ఫోన్ చేసి గురువుగారికి నమస్కారాలు తెలియజేయమని చెబుతారు. మీ పూజా విధి పూర్తయింది. గురువుగారు నవ్వుతూ: మీరు చేసే ఫోను మరింత అర్థవంతంగా, ఉపయుక్తంగా ఉండేందుకు ఏదో ఒకటి సృష్టించుకోవాలి. లేకపోతే అది కొన్నాళ్లకు కేవలం ఒక తంతుగా మారుతుంది. మనుషులు దేన్నైనా తంతుగా మార్చగల సమర్థులు. భక్తుడు: ఎవరైతే నాకు అర్పించకుండా ఏమీ తినరో వారికి నేను బానిసను అన్నారు బాబా. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవడం నాకు సాధ్యం కావడం లేదు. ఇంకో ప్రక్క నేను చాలా ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతున్నానేమోనని అనిపిస్తుంది. బాబాకు అర్పించడం నిజంగా అంత ప్రధానమా? గురువుగారు: దాని గురించి పట్టించుకోవద్దు. భక్తుడు: కానీ అలా పట్టించుకోకుండా ఉండలేకపోతున్నాను. గురువుగారు: అలా అయితే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు దానిని నిజంగా అర్థం చేసుకోలేకపోతే, అది మీకు చాలా క్రొత్తగా కనిపిస్తుంటే దాని గురించి పట్టించుకోవద్దు. దాని గురించి ఆందోళన పడవద్దు. కానీ మీరే బాబాను గుర్తుపెట్టుకోవాలని ఉంది అని చెప్తున్నారు. మీరు ఆకలితో ఉండి ఆహారం కోసం పరితపిస్తున్నప్పుడు మీకు ఆహారం దొరికిందనుకోండి, తక్షణం మీరు అన్నీ మర్చిపోతారు. ఎందుకంటే మీరు కేవలం మీ వ్యక్తిగత అవసరం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ మీకు ఆహారం దొరికిన ఆ క్షణంలో కూడా మీ సద్గురువును గుర్తుపెట్టుకుంటే మీరు ఆయనను ఎంతగా గుర్తుపెట్టుకున్నారో తెలుస్తుంది. మీకు ఆహారం దొరక్కపోతే మీరు బాబాను గుర్తుపెట్టుకోవచ్చు. కానీ ఆహారం దొరికిన మరుక్షణం ఆయనను మర్చిపోవచ్చు. ఆ క్షణంలో కూడా నన్ను మర్చిపోవద్దు అంటున్నారు బాబా. భక్తుడు: గురువుగారు, బాబాను గుర్తుపెట్టుకోవడం ఎలా? గురువుగారు: మీరు నిజంగా బాబాను ప్రేమిస్తే మీరు బాబాను గుర్తుపెట్టుకుంటారు. ఉదాహరణకు, మీరు మంచి కేకును చూస్తారు. మీకు బాగా ఇష్టమైన వ్యక్తి ఆ కేకు తింటే బాగుండనిపిస్తుంది. అది మీకు సహజంగా రానట్లయితే దానిని ఒక అభ్యాసంలాగా చేసినా పర్వాలేదు. చివరికి మీరు ఎటువంటి రుచికరమైన ఆహారాన్ని చూసినా ఒక రాయిని చూసినట్లు చూస్తారు. మీ మనసులో ఎటువంటి ప్రతిస్పందన ఉండదు. ఇటువంటి స్థితిని సాధించడానికి మనలో అటువంటి ప్రేమను పెంచుకోవడమే ఉత్తమమైన మార్గం. ప్రేమ పెరిగినప్పుడు మీ ఎరుకలో లేకుండానే దానికదే సహజంగా జరుగుతుంది. అది అలా జరిగిపోతుందంతే. ఎంతటి రుచికరమైన ఆహార పదార్థాలు చూసినా ముందు మీకు ఇది గురువుగారు తింటే ఎంత బాగుంటుందో కదా అనిపిస్తుంది. అంతేగాని తినేసిన తర్వాత ఇది చాలా బాగుంది, మనం దీనిని గురువుగారికి కూడా సమర్పించవచ్చు అని అనుకోరు. అది అలా ఉండదు. గురువుగారు నవ్వుతూ: అయినా మీరు దాని గురించి ఆలోచించకపోయినా అందులో ఇబ్బంది ఏమీ లేదు. ఇది కూడా చాలా గొప్ప యోగ సాధనలా కనిపించినప్పటికీ మనసులో ప్రేమ ఉన్న వాళ్ళకి ఇది సహజంగా సిద్ధిస్తుంది. వాళ్ళు ఆ యోగం చేస్తున్నారు. మనలో ఒక్కసారి ప్రేమ పుట్టాక ఈ విషయం మనకు బుద్ధిపూర్వకంగా అర్థం కాకపోయినా ప్రతిదీ అర్థవంతంగానే ఉంటుంది. గురువుగారు: ఇంద్రియాలన్నిటిలో రసేంద్రియాన్ని అంటే రుచిని జయించడం చాలా కష్టం. అందుకనే వేమన యోగి జిహ్వాను జయిస్తే సమస్తాన్ని జయించినట్లే అని అన్నారు. భక్తుడు:
భగవాన్ రమణ మహర్షి వడ్డించిన పదార్థాలన్నిటినీ ఏమాత్రం తారతమ్యం లేకుండా కలిపి భుజించేవారు గురువుగారు. బాబా కూడా అలానే చేసేవారు. భిక్షలో లభించిన వాటినన్నిటినీ ఒక కుండలో వేసి కలిపి ఆ తర్వాత తినేవారు. భక్తుడు: రుచిని జయించడం అంటే రుచి పట్ల ఎటువంటి కోరిక లేకపోవడమా? గురువుగారు: అవును, రుచి పట్ల ఎటువంటి వ్యామోహం లేకపోవడం. ఇటాలియన్ పిజ్జా, అక్కడ ఉన్నవారిలోని స్పందనలు గమనిస్తూ చూడండి ఎంత త్వరగా మీ మనసులు ఉత్తేజితమయ్యాయో. గురువుగారు నవ్వుతూ: నేను గోంగూర లేదా ఆవకాయ పచ్చడి అంటే తెలుగువారి మనసులు ఆ రుచులను ఊహిస్తాయి. అందుకని ఎవరైనా ఏదైనా ఆహారాన్ని గురించి ప్రస్తావిస్తే మీ నోరు ఊరుతుంది. ఎందుకనంటే మానసికంగా మీరు ఆ పదార్థాన్ని రుచి చూస్తున్నారు. దానికి అనుగుణంగా మీ శరీరం ప్రతిస్పందిస్తుంది. ఆ సూక్ష్మమైన కోరికనే మనం జయించాలి. మీకు ఇష్టమైన పదార్థాలు ఫోటోలు చూసినా మీ మనసు వాటి రుచిని ఊహించకూడదు. మీరు ఏ పుస్తకాన్నో లేదా గ్లాసునో చూసినట్లు చూడగలగాలి. అది నిజంగా జయించడం అంటే. ప్రయత్నించండి. మనం ఎంత బలహీనులమో తెలుస్తుంది. మనం ఆయా పదార్థాలు తినకూడదని కాదు, కానీ మనం వాటిని ఎలా చూస్తున్నాం, అవి మనపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయి అనే విషయాల పట్ల ఎరుకుతో ఉండాలి. మనం ఆ ప్రభావం నుండి బయటపడాలి. భక్త రామదాసు తమ రమణీయమైన సంకీర్తనలో ఇలా అంటారు: రామా, నీ నామం ఎంత రసమయంగా ఉంది. నీ నామస్మరణలో నేను పొందే రసానందాన్ని నేనెంతగానో ఆస్వాదిస్తున్నాను. నేను పొందే ఆ పారవస్యానుభూతి అన్ని రుచికరమైన పదార్థాలలోని రసానికన్నా చాలా గొప్పది అని అంటూ ఆయన చాలా రుచికరమైన పదార్థాల పేర్లను వరుసగా చెప్పి వీటిలో ప్రతి ఒక్కదానికన్నా రాముని నామం రుచికరంగా ఉందని చెప్తారు. నిజానికి వాటన్నిటినీ కలిపినా దానికన్నా రాముని నామం రుచిగా ఉందని చెప్తారు. ఆ పద్యాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే రుచికరమైన పదార్థాలను చూసినప్పుడు మనకు ఈ విషయం గుర్తుకు వస్తుంది. ఈ పదార్థాలన్నీ కూడా రుచికరమైనవే, కానీ వీటన్నిటికన్నా మన సద్గురువు పేరు ఇంకా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మన జీవితంలో ప్రతి అంశాన్ని మన సద్గురువుతో ముడిపెట్టుకోగలం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.